విశాఖపట్నంలో అతి ముఖ్యమైన అతి సుందరమైన ప్రదేశం సాగర తీరం. ఆర్కే బీచ్, భీమిలి, రిషికొండ ఇలా సాగర తీరాలన్నీ పర్యాటకులను రారమ్మంటూ ఆహ్వానిస్తాయి. పర్యాటకులకు ఆనందంతో పాటు ఆహ్లాదాన్ని పంచే సాగర తీరంలో విహరించాలంటే, ముఖ్యంగా రాత్రి సమయంలో సాగర తీరానికి వెళ్లాలంటే పర్యాటకులు భయపడిపోతున్నారు. ఆకతాయిల వెకిలి చేష్టలు పర్యాటకులను ఆ వైపు చూడాలంటే భయపడేలా చేస్తున్నాయి. పోలీసుల నిఘా కొరవట్టంతో పర్యాటకుల సాగర తీరంలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయి. విశాఖ సాగర తీరం ఆ పేరు తలుచుకుంటేనే మనసుకు ఆహ్లాదం, ఒక రకమైన అనుభూతి కలుగుతూ ఉంటాయి. అందుకే ఏటా లక్షలాది మంది పర్యాటకులు ఈ సాగర తీరాలలో సేద తీరుతూ ఉంటారు. పర్యాటకులు ఎటువంటి భయం లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ అనుభవిస్తున్న అనుభూతి ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ఆనందం, అనుభూతి కనుమరుగైపోయి భయం గుప్పిట్లో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. పర్యాటక సాగర తీరం ఇప్పుడు మరొకసారి చూడండి. రాత్రి సమయంలో గుంపులు గుంపులుగా ఆకతాయిలు హల్చల్ చేస్తూ మద్యం మత్తులో తూగుతూ ఒంటిపై దుస్తులు ఉన్నాయో లేదో కూడా తెలియని స్థితిలో గెంతులేస్తున్నారు. ఇలాంటి దృశ్యాలు విశాఖ సాగర తీరంలో సర్వసాధారణంగా మారిపోయాయి. బీచ్లో రాత్రి సమయాలలో పోలీసుల నిఘా లేకపోవడంతో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. సాధారణంగా రాత్రి సమయాలలో బీచ్ రోడ్డు పరిసర ప్రాంతాలలో చాలా వరకు నిఘా, పటిష్టమైన భద్రత ఉంటుంది. ఓవైపు పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని భద్రతను ఏర్పాటు చేస్తూనే, మరోవైపు ఆత్మహత్యలు చేసుకోవడానికి సముద్ర తీరానికి వస్తున్న వారి సంఖ్య పెరగడంతో గస్తీని సైతం భారీ ఎత్తున పెంచడం గత ప్రభుత్వంలో చూశాం. కానీ కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత సాగర తీరం భద్రతను గాలికి వదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. విశాఖ బీచ్ పరిసరాలలో బందోబస్తు కూడా లేకుండా వదిలేయడంతో ఆకతాయిలు విచ్చలవిడిగా సముద్ర తీరాన హల్చల్ చేస్తున్నారు. సాగర తీరాన్ని, అక్కడికి వచ్చే పర్యాటకుల్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని సమయాలలో వాహనాలకి కూడా అనుమతి ఇవ్వకుండా ఆహ్లాదాన్ని పంచేలా చర్యలు తీసుకోవాలి. పర్యాటకులకు ఆహ్లాదం పంచడంతో పాటు వారి భద్రతను కూడా దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు దీపావళి పండుగ సమయాల్లో సైతం బీచ్ రోడ్డు ప్రాంతాలలో ఎక్కడా టపాసులు కాల్చకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్న అధికారులు ఇప్పుడు అలాంటి విషయాలను పూర్తిగా విస్మరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏకంగా ఆకతాయిలు గుంపులు గుంపులుగా వచ్చి మరీ బీచ్లోనే బాణాసంచా కాలుస్తున్నారు. ఓవైపు పర్యాటకుల భద్రతతో పాటు అక్కడి వాతావరణ కాలుష్యాన్ని కూడా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందాల్సిన నగరాన్ని కూటమి సర్కార్ విస్మరిస్తూ ఉండడంతో పోలీసులు కూడా భద్రత విషయంలో పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.